హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వీక్లీ కరెంట్ ఇష్యూస్ మాట్లాడుకోబోతున్నాం. ఈ యొక్క వీక్లీ కరెంట్ ఇష్యూస్ వీక్ నెంబర్ 11 మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. లాస్ట్ 10 వీక్స్ సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ ఇన్ కేస్ మీరు మిస్ అయినట్టయితే కనుక ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు. ప్లేలిస్ట్ నేమ్ వచ్చేసి మీకు వీక్లీ ఇష్యూస్ అని ఉంటుందన్నమాట. వీక్లీ కరెంట్ ఇష్యూస్ అని చెప్పేసి ఈ వీక్ నెంబర్ 11లో మనం మెయిన్గా మనకి 14th జనవరి నుంచి 20th జనవరి వరకు కవర్ అయినటువంటి ఎంసీక్యూస్ అంటే కవర్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంసీక్యూ రూపంలో డిస్కస్ చేస్తామన్నమాట. ఎంసీక్యూ రూపంలో డిస్కస్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక క్వశ్చన్ లాగా దాన్ని మనం చూస్తామో అప్పుడు దాన్ని మనం ఆలోచిస్తాం, దానికి ఆన్సర్ ఏంది అని మనం ఆలోచించడానికి ట్రై చేస్తాం అనమాట. అందుకోసం మనం క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మాట్లో మనం డిస్కస్ చేస్తాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ మనం ఈ క్వశ్చన్స్ ఏందో చూద్దాం ఒకసారి. ఆబ్వియస్గా నేను మీకు ఎప్పటిలాగానే నేను క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను, దాని తర్వాత దాన్ని మీరు ఆన్సర్ ఏందో గెట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ మనం మాట్లాడుకోబోతుంది రీసెంట్గా ఆర్కియాలజికల్ స్టడీ వాళ్ళు ఒక తవ్వకాలు జరిపినప్పుడు ఒక పట్టణంలో పురాతనమైనటువంటి ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల క్రితం నాటి కొన్ని యొక్క ఆర్కియాలజికల్ థింగ్స్ అనే బయటపడినాయి అన్నమాట. ఓకే, ఈ తవ్వకంలో బయటపడినటువంటి ఈ సిటీ ఏంటి అని మనకి క్వశ్చన్ అన్నమాట. వడ్నగర్. ఓకే, వడనగర్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ in an ancient town located in which one of the following states. రీసెంట్గా మనకి పురాతన తవ్వకాలు బయటపడినటువంటి ఈ యొక్క వడనగర్ అనేటువంటి యొక్క సిటీ ఏదైతే ఉందో అది ఏ రాష్ట్రంలో ఉంది అంటున్నారు. ఇది యాక్చువల్గా మన భారతదేశ ప్రధాని యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క జన్మస్థలం కూడా. ఇది మనకి గుజరాత్కి సంబంధించినటువంటి సిటీ అన్నమాట. ఓకే, సరే స్టూడెంట్స్, మరి మీకు గుజరాత్ అంటున్నాం కాబట్టి మన ఇండియాలో అంటే ఇది జనరల్గా 2500 అంటే సుమారుగా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ సంబంధించింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అతిపెద్ద సైట్ ఏది ఇండియాలో ఉన్నటువంటిది, పాకిస్తాన్లో ఉన్నటువంటిది కాదు, ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్లలో అతిపెద్దది ఏది? ఆన్సర్ చేయండి. సో కాంటెక్స్ట్, ఈ యొక్క వడనగర్ అనేటువంటి సిటీలో సుమారు 2800 యొక్క ఓల్డ్ అంత పాతకు సంబంధించినటువంటి ఒక తవ్వకాల్లో కొన్ని బయటపడడం జరిగింది. ఇది సుమారుగా మనకి ఈవెన్ మనకి ఇది పురాణాల్లో కూడా మెన్షన్ చేసినట్టుగా అంటే వేదిక్ టైంలో అలానే మనకి చైనీస్ ట్రావెల్ అయినటువంటి హుయాన్ సాంగ్ మన భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఒక సిటీ ఉన్నట్టుగా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఓకే, ఇది మనకి షేదీ రివర్ అనేటువంటి షేదీ రివర్ బ్యాంక్ పైన ఉంది. అండ్ మనకి సుమారుగా ఇది గుప్తుల కాలం కన్నా ముందు వరకు కూడా అంటే గుప్తుల కాలం వరకన్నా ముందు నుంచి ఇది కంటిన్యూ అయింది. గుప్తుల కాలంలో ఇది ప్రధానమైనటువంటి ఒక ప్రాంతంగాను కూడా మనం చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఇది మనకి మౌర్యాస్ దగ్గర నుంచి అంటే బీసీ మౌర్యాస్ తర్వాత ఇండో గ్రీక్, ఇండో సియాతియన్, ఇండో సోలంకిస్, సుల్తానేట్, మొఘల్ అండ్ ఫైనల్గా గైక్వాడ్ బ్రిటిష్ అప్పటి వరకు కూడా ఈ ప్రాంతం ఉనికిలో ఉన్నట్టుగా మనకు ఆర్కియాలజికల్ స్టడీ ద్వారా తెలుస్తుంది. ఇది మన ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ యొక్క బర్త్ ప్లేస్ కూడా ఈ యొక్క సిటీ వచ్చేసేసి ఈ సిటీలోనే ఇప్పుడు ఒక పురాతన తవ్వకాలు అనేవి బయటపడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రేష్ఠ స్కీమ్ అనేది మనకు ఎవరైతే కనుక స్టూడెంట్స్ షెడ్యూల్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా మెరిటోరియస్ స్టూడెంట్స్కి వాళ్ళు ఏ టాప్ ప్రైవేట్ స్కూల్లో చదవాలనుకుంటున్నారో వాళ్ళకు ఇక స్టడీ ఫెసిలిటీస్ అనేది ఈ యొక్క స్కీమ్ అందిస్తుంది. ఇది క్వశ్చన్ ఫార్మాట్లో చూద్దాం ఒకసారి. ద స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్. చూడండి, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్లో హై స్కూళ్ళల్లో రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి స్కీమ్ని లాంచ్ చేశారు. దానికి సంబంధించినటువంటి యొక్క స్టేట్మెంట్ ఏందో చూద్దాం. ప్రొవైడ్ యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు, కాదు. ప్రమోట్ కల్చరల్ ఎక్స్చేంజ్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్, కల్చరల్ ఎక్స్చేంజ్ కాదు. ప్రొవైడ్ స్కాలర్షిప్ టు మెరిటోరియస్ స్టూడెంట్స్ ఫ్రమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీస్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, ఇది రైట్ మనకి ఎస్సీ స్టూడెంట్స్కి. అండ్ ఇది మనకి స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీస్ సంబంధించింది కాదు. ఆన్సర్ వచ్చేసింది మనకి సి అనమాట, మనకి ఆన్సర్ వచ్చేసి. ఓకే, సో ఈ స్కీమ్ ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. స్కీమ్ మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ వాళ్ళు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇష్యూ చేశారు కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది బెస్ట్ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ ఆఫర్ చేస్తున్నారు ఎవరికి? ఎస్సీ స్టూడెంట్స్కి. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? 9th, 10th, 11th, 12th, 8th క్లాస్లో ఉన్న వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ రావడానికి ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటు ఎవరి పేరెంట్స్ ఇన్కమ్ అయితే కనుక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ అనేది less than 2,50,000 ఉంటే వాళ్ళ దీనికి ఎలిజిబుల్. దీన్ని ఆపరేట్ చేస్తుంది ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఏ మినిస్ట్రీలో? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ. నెక్స్ట్ మనం
చైనాస్ ల్యూనార్ మిషన్. నిన్న నేను మీకు జపాన్ ల్యూనార్ మిషన్కి సంబంధించి చైనా వాళ్ళ గురించి కూడా ఫ్యూచర్ మిషన్స్ ఏంటి అని చెప్పినప్పుడు చాంగ్ 5, 6, 7, 8 ఇట్లాంటివి చెప్పాను కదా. ఇప్పుడు చాంగ్ మిషన్కి సంబంధించి క్వశ్చన్ చూద్దాం. మనకి యాక్చువల్గా ఇప్పటి వరకు మూన్ పైన ల్యాండ్ అయినటువంటి దేశాలు, సాఫ్ట్ ల్యాండింగ్ జరిపినటువంటి దేశాలు 5. ఓకే, యుఎస్ఏ, రష్యా, అలానే మనకి ఇండియా, చైనా, రీసెంట్గా జపాన్. ఇండియా 4వది. అండ్ సౌత్ పోల్ పైన ల్యాండ్ అయినటువంటి ఫస్ట్ కంట్రీ ఇండియా అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క చాంగ్ మిషన్ ద్వారా మూన్ యొక్క సౌత్ పోల్ నుంచి శాంపుల్ని కూడా కలెక్ట్ చేసుకొని భూమిపైకి తీసుకురావాలని చెప్పేసి వీళ్ళ యొక్క మెయిన్ అంబిషన్ అనమాట. క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ చాంగ్ 6 మిషన్? చాంగ్ 6 మిషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? టు సర్చ్ ఫర్ ఎక్సోప్లానెట్ బియాండ్ అవర్ సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టమ్ అవతల ఉన్నటువంటి కొత్త గ్రహాలను అన్వేషించడానికి కోసం కాదు. టు స్టడీ వీనస్ జియోలాజికల్ అండ్ వాల్కానిక్ యాక్టివిటీ, వీనస్కి సంబంధించింది కాదు. టు రిట్రీవ్ శాంపుల్స్ ఫ్రమ్ ద ల్యూనార్ సౌత్ పోల్, యొక్క చంద్రుడికి సంబంధించినటువంటి దక్షిణ ధ్రువం నుంచి శాంపుల్ తీసుకొని రావడం ఉద్దేశం. టు ఎక్స్ప్లోర్ ద పొటెన్షియల్ ఫర్ లైఫ్ ఆన్ మార్స్కి సంబంధించి కాదు. ఆన్సర్ వచ్చేసి సి, మూన్ పై నుంచి శాంపుల్ తీసుకురావడం ఈ యొక్క మిషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీన్ని లాంచ్ చేసింది ఎవరు? చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, CNSA. దీని యొక్క మిషన్ పేరేం పేరు? చాంగ్ 6. ఇది ప్లాన్డ్ ల్యాండర్. ఎక్కడ ఇది ల్యాండ్ శాంపుల్ తీసుకొస్తుంది? సౌత్ పోల్ నుంచి, మూన్ యొక్క సౌత్ పోల్ నుంచి. దానివల్ల ఏమవుతుంది? మూన్ పైన ఉన్నటువంటి జియోలాజికల్ ఇన్ఫర్మేషన్, అంటే మూన్ ఎలా ఫామ్ అయింది, మూన్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి మినరల్స్ ఏంటి, వాటి యొక్క కాంపోజిషన్ ఏంటి, అలానే దీనికి సంబంధించి ఈవెన్ మనకి ఈ శాంపుల్ నుంచి ఎర్త్ ఇంటీరియర్లో, అంటే ఎర్త్ లోపల కూడా ఏముండొచ్చు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి లభిస్తుంది. ఓకే, ఇందులో ఉన్నటువంటి ఇది మనకి యాక్చువల్లీ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ మిషన్. ఇందులో ఏ స్పేస్ ఏజెన్సీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? యూరోప్ సంబంధించినటువంటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అలానే ఈ యొక్క ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ అయినటువంటి CNES. ఈ మిషన్లో మనకి ల్యాండర్ ఉంటుంది, అలానే రోవర్ కూడా ఉంటుంది, 2 కూడా ఉంటాయి మనకి ఇది. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఈ యొక్క శంకరాచార్యలకు సంబంధించింది అనమాట. ఓకే, ఈ యొక్క శంకరాచార్యులకు సంబంధించి మనకు ప్రధానంగా మన భారతదేశంలో శంకరాచార్యులు 4 ప్లేసులో ఉంటారు. యాక్చువల్లీ ఈ యొక్క శంకరాచార్యుల గురించి ఎందుకు టాపిక్ వచ్చిందంటే, ఇక రామ మందిరం యొక్క ఓపెనింగ్ ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఏదైతే ఉందో ఆ ప్రాణ ప్రతిష్టకి మేము హాజరు కావట్లేదని చెప్పేసి ఈ యొక్క శంకరాచార్యులు మన భారతదేశంలో ఉన్నటువంటి 4 మఠాలకు సంబంధించినటువంటి శంకరాచార్యుల వారు చెప్పారు. యాక్చువల్లీ ఈ యొక్క పీఠాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఒక్కొక్క పీఠం మన వేదాలు 4 వేదాలలో ఒక్కొక్క వేదానికి సంబంధించింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ద్వారకాలో ఉన్నటువంటి శారదా మఠ్, ఇది సామవేదానికి సంబంధించింది. అలానే మీకు ఇక్కడ చూసినట్టయితే కనుక జ్యోతిర్మఠ్ అనేది మనకి అథర్వ వేదానికి సంబంధించింది. ఇది మనకి హిమాచల్ ప్రదేశ్. మనకి జ్యోతిర్మఠ్లో మనకి ఒక ల్యాండ్ క్రాక్స్ వచ్చినాయి కదా, అలానే ఋగ్వేదానికి సంబంధించి గోవర్ధన్ మఠ్, ఇది మనకి ఒడిస్సాలో. అలానే యజుర్వేదానికి సంబంధించి శృంగేరి మఠ్, ఇది కర్ణాటకలో. ఇలా 4 మఠ్స్. ఈ 4 మఠ్స్, ఈ యొక్క మఠాల యొక్క అధిపతిని మనం శంకరాచార్య అని అంటారు అనమాట. మరి ఈ యొక్క స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్: పూరి, గంగోత్రి, శృంగేరి, ద్వారక. పూరి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, ఒడిస్సాలో. శృంగేరి కర్ణాటకలో ఉంది. ద్వారకాలో కూడా ఉంది ఈ యొక్క శంకర మఠ్. హౌ మెనీ ఆఫ్ ద ఎబోవ్ ఆర్ మొనాస్టిక్ సెంటర్స్, అంటే మత్స్ ఎస్టాబ్లిష్డ్ బై ఆదిశంకర? ఇందులో ఎన్ని ఆదిశంకర గారి చేత ఏర్పాటు చేయబడిన 3, కాబట్టి ఓన్లీ 3. ఆన్సర్ వచ్చేసేసి 3. ఓకే, మనకి ఇక్కడ గంగోత్రిలో ఏర్పాటు చేయబడలేదు. ఈ యొక్క శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క అయోధ్య రామ మందిరంలో జరిగేటువంటి ఉత్సవానికి మేము హాజరు అవ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళు ప్రకటించారు. మనకు శంకరాచార్య అంటే రిలీజియస్ టైటిల్ అనమాట. ఈ టైటిల్ ఎవరికి ఇస్తారు? ఎవరైతే కనుక ఈ యొక్క మతం అంటే ఈ యొక్క పీఠానికి సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క టైటిల్ ఇస్తారు. ఈ యొక్క పీఠాలను 4 ప్లేసులో మన భారతదేశంలో ఏర్పాటు చేసింది ఎవరంటే ఆదిశంకరాచార్యుల వారు. ఎప్పుడు మనకి 8th సెంచరీ 8వ శతాబ్దంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క పీఠాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మతపరమైనటువంటి, అలానే జీవితంలో ఉన్నటువంటి కొన్ని విలువలకు పరమైనటువంటి, అలానే విద్యను అందించడం ఈ యొక్క మఠాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ మఠాలు 4 చోట్ల ఉన్నాయి. ఏ రాష్ట్రాలలో ఉన్నాయో కూడా మనం డిస్కస్ చేసాం. ఒక్కొక్క మఠం అనేది ఒక్కొక్క వేదాన్ని పరిరక్షించడానికి ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం దీన్ని చర్చించుకోవడం జరిగింది. ఏ మఠ్ అనేది ఏ వేదానికి సంబంధించి ప్రొటెక్ట్ చేస్తుందో కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది WHO వాళ్ళు ఎసెన్షియల్ డయాగ్నోస్టిక్ లిస్ట్, అంటే ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో, అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఎసెన్షియల్గా అంటే ఈ టెస్టులు చేయాలన్నమాట. ఓకే,
ఆ టెస్టులకు సంబంధించి ఓకే దానికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. మనకు ఇవి ఎసెన్షియల్ ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో అవేందో చూద్దాం. ఇట్ ఇంక్లూడ్స్ ఎసెన్షియల్ డయాగ్నోస్టిక్ లిస్ట్ రిలేటెడ్ టు ఓన్లీ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. అంటే అంటువ్యాధులు కానటువంటి వాటికి సంబంధించి డయాగ్నోస్టిక్ టెస్టులు మాత్రమే ఇది డీల్ చేస్తుంది అంటున్నారు. కాదు. ఓకే, ఈ యొక్క నేషనల్ ఎసెన్షియల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఖచ్చితంగా పరీక్షలు జరపాలి. ఈ ఖచ్చితంగా జరిపేటటువంటి పరీక్షలలో మన కమ్యూనికేబుల్ డిసీజ్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి, నాన్ కమ్యూనికేబుల్ డిసీజులు కూడా ఇంక్లూడ్ అయినాయి. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు రిలీజ్ దిస్ లిస్ట్. ఎస్, ఇప్పటి వరకు మిగతా ఏ దేశం కూడా రిలీజ్ చేయలేదు. కాబట్టి ఓన్లీ ద రైట్ స్టేట్మెంట్. ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వీళ్ళు రీసెంట్గా ఈ యొక్క డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏవైతే ఉందో ఈ లిస్ట్ని రివైజ్ చేసి ఇందులో కొన్ని వాటిని తీసేసి కొన్ని వాటిని యాడ్ చేయడం జరిగింది. ఇందులో మనకి కమ్యూనికేబుల్ డిసీజ్ సంబంధించినటువంటి డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉంది, అలానే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ సంబంధించినటువంటి డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూకి సంబంధించిన టెస్ట్ కానీ, టీబీకి సంబంధించిన టెస్ట్ కానీ. అంటే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ టెస్ట్ కిట్లు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఎసెన్షియల్గా ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉండాలి అని మీనింగ్ అనమాట. అంటే అప్పుడు చాలా మినిమం ప్రాథమిక స్థాయిలోనే ఇట్లాంటి వ్యాధులను గుర్తించి వాటికి సత్వరమైనటువంటి చికిత్సను అందించాలి అని చెప్పేసి ప్రధానమైనటువంటి లక్ష్యం. ఓకే, ఇండియా అనేది ఫస్ట్ కంట్రీ ఇలా ఎసెన్షియల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ని నేషనల్ వైడ్కి సంబంధించి రిలీజ్ చేసింది. దీన్ని ఎవరు రికమెండ్ చేశారు? WHO వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్, పక్కే పగా హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్. పక్కే పగా హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో? ఇది ఖచ్చితంగా నార్త్ ఈస్ట్ అయి ఉంటుంది. ఒడిస్సా, కేరళ ఇవి రెండు కూడా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. పక్కే టైగర్ రిజర్వ్ మనకు అరుణాచల్ ప్రదేశ్ కాబట్టి స్టేట్ అవే మీరు అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి టిక్ చేసుకోవచ్చు. డి అరుణాచల్ ప్రదేశ్. రీసెంట్గా ఈ యొక్క పక్కే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ యొక్క 9th ఎడిషన్ అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. 18 నుంచి 20 జనవరి 2024 మధ్యలో. దీని యొక్క ఫస్ట్ ఎడిషన్ అనేది 2015లో జరిగింది. ఈ ఫెస్టివల్ ప్రధానంగా ఏ ట్రైబ్ వాళ్ళ యొక్క పరిరక్షణకు సంబంధించిందంటే నియిషి ట్రైబ్కి సంబంధించి ఎవరిని కన్సర్వ్ చేయడానికి, ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి? హార్న్బిల్స్. ఓకే, హార్న్బిల్స్ ఎక్కడ? ఈ యొక్క పక్కే టైగర్ రిజర్వ్లో హార్న్బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. అలానే ఇది మనకి ఈ ప్రాంతంలో ఆల్టర్నేటివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి కూడా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ఫెస్టివల్ ద్వారా వచ్చేటటువంటి టూరిజం ద్వారా వచ్చేటటువంటి డబ్బుల ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్కి హెల్ప్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫెన్స్ ఎక్సైజ్ చూద్దాం. అది ఎక్సైజ్ అయుత్తయ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్. ఎక్సైజ్ అయుత్తయ అనేది ఇండియా మరియు ఏ దేశానికి మధ్యలో జరిగింది? యాక్చువల్లీ ఇది మనకి ఇండియాకి దాంతోపాటు ఒక ఏషియన్ దేశానికి సంబంధించి. ఓకే, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ ఇది మనకి ఇండియా థాయిలాండ్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్. ఓకే, సరే. ఇక మరి థాయిలాండ్ అనేది మనకి బిమ్స్టిక్లో మెంబర్ కంట్రీయా కాదా? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. థాయిలాండ్ అనేది మనకి బిమ్స్టిక్లో మెంబర్ కంట్రీయా కాదా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, రీసెంట్గా ఇండియా దాంతోపాటు ఈ యొక్క థాయిలాండ్ వాళ్ళ యొక్క నేవీ, ఇండియన్ నేవీ, థాయిలాండ్ నేవీ మన యొక్క 2 సిటీస్ నేమ్ పైన ఇండియాలోని అయోధ్య, థాయిలాండ్లోని అయుత్తయ వీటి యొక్క నేమ్స్తోని యొక్క ఎక్సైజ్ చేయడం జరిగింది. ఇట్లాంటి నేవీ ఎక్సైజ్ ప్రధానంగా ఇరు దేశాల మధ్యలో కోఆపరేషన్ పెంపొందిస్తుంది. దాంతోపాటు ఒక వాతావరణ పరిస్థితిలో ఇంకోరు ఆపరేట్ చేయడానికి, వాటి యొక్క షిప్స్ని ఆపరేట్ చేయడానికి ఈ యొక్క ఎక్సైజ్ లాంటి వాటిని మనం ఈజీ ప్లాట్ఫామ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. 36th ఎడిషన్ మనకి కండక్ట్ అవుతుంది బైలేటరల్ ఎక్సైజ్. ఏది మనకి ఇండియా థాయిలాండ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ అంటే దీంతో పాటు. అలానే ఇండియాస్ సాగర్ అంటే మనకి సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఏ ప్రాంతంలో? హిందూ మహాసముద్ర ప్రాంతంలో అన్ని దేశాలకి లేకపోతే అన్ని దేశాలకు కూడా సెక్యూరిటీని అందించడం, పైరేట్స్ నుంచి కాపాడడం ఆ ఉద్దేశంతో మనం తీసుకొచ్చినటువంటి పాలసీ ఏంది? సాగర్. అందులో కూడా మనకి థాయిలాండ్కి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ మనం రెండు గురించి మాట్లాడుకుంటున్నాం. అయుత్త, దాంతోపాటు 36th ఎడిషన్ ఆఫ్ ఇండియా థాయిలాండ్ కోఆర్డినేషన్ పెట్రోలింగ్ యాక్టివిటీ వేరే, ఈ యొక్క నేవీ ఎక్సైజ్ రెండు వేరే వేరే. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ యొక్క పెట్రోలింగ్ యాక్టివిటీస్ మనం ఎవ్రీ ఇయర్ కూడా చేస్తుంటాం, దీనికి లింక్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ GEAC. రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ యొక్క జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళనుకుని క్వశ్చన్ అడిగారు అనమాట. మేము ఆల్రెడీ మీకు కొన్ని ఒక రిపోర్ట్ చెక్ చేయమని చెప్పినాం కదా, అయినా ఎందుకు చెక్ చేయలేదని. యాక్చువల్లీ జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఏం చేస్తుందంటే మన ఇండియాలో ఏదైనా ఒక జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ రిలీజ్ అవ్వాలంటే
ఖచ్చితంగా ఈ యొక్క జీఈఎస్ యొక్క అప్రూవల్ అనేది ఉండాలి. ఇది స్టాచ్యూటరీ బాడీ, చట్టబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థ. ఇట్ ఇస్ ద స్టాచ్యూటరీ కమిటీ దట్ ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నారు. కాదు, ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పరిధిలో పనిచేస్తుంది. ద క్లియరెన్స్ ఆఫ్ జీఈఏసీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ రిలీజ్ ఆఫ్ ద జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఇన్ ఇండియా. ఇండియాలో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ రిలీజ్ చేయాలంటే వీళ్ళు అనుమతి ఖచ్చితంగా అంటున్నారు. ఎస్, ఇది ఖచ్చితంగా రైటే. కాబట్టి ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈస్ రైట్, టూ ఓన్లీ. కాంటెక్స్ట్: సుప్రీంకోర్టు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ అడిగింది అనమాట. ఏమని? మేము అపాయింట్ చేసినటువంటి టెక్నికల్లీ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే ఉందో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ పైన దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని మీరు ఎందుకు పరిశీలించలేదు అని. ఆ సందర్భంలో మనం దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జీఈఏసీ అనేది మనకి స్టాచ్యూటరీ కమిటీ అండ్ వీళ్ళు ఏ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు అనమాట. ఫంక్షన్స్: వీళ్ళు ప్రధానంగా జెనెటికల్ మాడిఫైడ్ ఆర్గానిజం సంబంధించి వాటి ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి అప్రూవల్స్ ఇవ్వడం, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వడం, అలానే బయో హజార్డ్ ఏవైనా ఉంటే వాటి వల్ల వాటి స్టడీని కండక్ట్ చేయడం, వీటి అన్నిటి యొక్క ఫంక్షనింగ్ ఎవరు చేస్తారంటే జీఈఏసీ వాళ్ళు చేస్తారు. ఇది ఒక స్టాచ్యూటరీ బాడీ ఫార్మ్డ్ అకార్డింగ్ టు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. దీనికి అధ్యక్షత వహించేది ఎవరు? మనకి స్పెషల్ సెక్రటరీ లేదా అడిషనల్ సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు. అండ్ దాంతోపాటు దీనికి ఇంకా ఫర్దర్గా ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క చైర్మన్తో పాటు బాధ్యతలు నిర్వహిస్తుంటారు. దాంతోపాటు ఈ యొక్క జీఈఏసీలో ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఐసీఏఆర్, ఐసీఎంఆర్, సిసిఎంబి ఎక్స్పర్ట్స్ కూడా ఈ యొక్క జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజర్ కమిటీలో ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది మిసైల్. ఓకే, మిసైల్ అస్త్రాకు సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం ఒకసారి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద అస్త్రా మిసైల్. ఇట్ ఈస్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. అంటే మన కనుచూపు మేర కన్నా దాటి ఉన్నటువంటి లక్ష్యాలని ఛేదించడానికి దీన్ని వాడతామంటున్నారు. రైట్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద డిఆర్డిఓ. దీన్ని డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేశారంటున్నారు. డిఆర్డిఓ వాళ్ళతో పాటు మిగతా ఏజెన్సీలు కూడా డెవలప్ చేశాయి. కాబట్టి సెకండ్ ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి మనకి రాంగ్. ఓకే, సో మనకి ఏ ఓన్లీ, వన్ ఓన్లీ. బియాండ్ విజువల్ రేంజ్ దీన్ని డెవలప్ చేసింది డిఆర్డిఓతో పాటు, అలానే మనకి భారత్ డైనమిక్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, డెవలప్ చేసింది డిఆర్డిఓ, మ్యానుఫ్యాక్చర్ చేసింది మాత్రం ఎవరు? బీడీఎల్, భారత్ డైనమిక్ లిమిటెడ్. డెవలప్ చేసింది డిఆర్డిఓ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మనకి వచ్చింది ఎవరు? మనకి భారత్ డైనమిక్ లిమిటెడ్. బియాండ్ ఎయిర్ మిసైల్ రేంజ్ వచ్చేసి మనకి 80 నుంచి 110 కిలోమీటర్స్ రేంజ్. స్పీడ్ వచ్చేసి 4.5 మ్యాక్స్ స్పీడ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి పన్నా టైగర్ రిజర్వ్ చూద్దాం ఒకసారి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద పెంచ్ టైగర్ రిజర్వ్. మనకి పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర రెండు రాష్ట్రాలలో విస్తరించింది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సదర్న్ రిచెస్ ఆఫ్ ఛత్తీస్గఢ్ కాదు. ఇట్ ఈస్ డిజిగ్నేటెడ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్. ఇండియాలో ఫస్ట్ డార్క్ స్కై పార్క్ అనేది ఇక్కడ మనకి రాబోతుంది. డార్క్ స్కై పార్క్ అంటే ఏం లేదు స్టూడెంట్స్, చుట్టుపక్కల లైట్ పొల్యూషన్ లేకుండా చూస్తారు. దానివల్ల ఏమవుతుంది? మనం ఆకాశంలో ఉన్నటువంటి వివిధ స్టార్స్ని మనం ఈజీగా చూడొచ్చు. ఎవరైతే కనుక స్టార్ గేజింగ్ అంటారు, అంటే నక్షత్రాలను పరిశీలించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది మనకి సూటబుల్ ప్లేస్ ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఇండియాలో ఫస్ట్ లైక్ దిస్. ఇది మనకి ఈ పార్క్ అనేది ఏషియాలోనే 5వ పార్క్ అనమాట. దీనికి ఇలా ఈ ప్లేస్కి ఈ పార్క్ అనేటువంటి సర్టిఫికేషన్ ఎవరు ఇస్తారంటే ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ వాళ్ళు ఇస్తారు. ఇట్లాంటిది మనకి నైట్ స్కై శాంక్చురీ అని చెప్పేసి నేను మీకు జమ్మూ కాశ్మీర్లో ఒక దాని గురించి చెప్పాను. దాని నేమ్ కూడా ఎంతో ఒకసారి రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లొకేషన్ ఇది మనకి సాత్పురా హిల్స్లో ఉంది, మధ్యప్రదేశ్, అండ్ నాగ్పూర్ డిస్టిక్ ఆఫ్ ద మహారాష్ట్రలో ఇది కంటిన్యూ అవుతుంది. పెంచ్ రివర్ అనేది ఇందులో నుంచి ప్రయాణిస్తుంది కాబట్టి దీన్ని మనం పెంచ్ అన్న పేరుతోని పిలుస్తున్నాం. లాస్ట్ వీడియోలో ఎంసీక్యూ స్లిమ్ మిషన్ రీసెంట్లీ సీన్ న్యూస్ లాంచ్డ్ బై. స్లిమ్ మిషన్ని లాంచ్ చేసింది ఎవరు? జక్సా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి ఈరోజు వీడియోలోని ఎంసీక్యూ క్వశ్చన్. వాట్ డిస్టింగ్విషెస్ ద విండ్ ఫాల్ ట్యాక్స్ ఫ్రమ్ ద నార్మల్ ట్యాక్సేషన్? నార్మల్ ట్యాక్స్కి విండ్ ఫాల్ ట్యాక్స్కి తేడా ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కాలారాం మందిర్. కాలారాం మందిర్కి సంబంధించినటువంటి రైట్ స్టేట్మెంట్ ఏంది? థర్డ్ వన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద హిమాలయన్ వోల్ఫ్కి సంబంధించినటువంటి రైట్ స్టేట్మెంట్ ఏంది? ఇవి మూడు కూడా ఈరోజు వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. వీటి ఆన్సర్స్ అనేవి రేపు మనం చెక్ చేయొచ్చు. ఓకే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం టాప్ 10 కరెంట్ అఫైర్స్ సంబంధించి వాటి మనం ఎంసీక్యూ రూపంలో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా వీక్ నెంబర్ 11కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్
ర్యాపిడ్ రివిజన్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. జై హింద్, థ్యాంక్ యూ.